జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ గుంటు ఎర్రయ్య గారు 55 సంవత్సరాలు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో తనతో పాటు మరో ఇద్దరు కొండ పున్నయ్య గారు, అదేవిధంగా వంక లింగరాజు గారు, ఈ ముగ్గురు కలిసి 6 గంటల సమయంలో వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళిన అరగంట సమయంలోనే ఎర్రయ్య గారికి హఠాత్తుగా ఒకేసారి సొమ్మసిల్లిపోయి నీటిలోకి పడిపోతుండగా తోటి మత్స్యకారులు లింగరాజు, పున్నయ్య వెంటనే లాక్కొని మళ్ళీ బోటు మీదకి లాక్కొని వెంటనే ఫోన్ ద్వారా మాకు సమాచారం అందిస్తే మేము గ్రామస్తులందరం కూడా వెంటనే పరుగెత్తుకొని సముద్రం ఒడ్డుకు వెళ్ళాము. వెళ్ళేసరికి హార్ట్ అటాక్ ఏమని చేసి బ్రతికించంటే ఫస్ట్ ఎయిడ్ చేసే కార్యక్రమం కూడా చేసాం. అప్పటికే ఎర్రయ్య గారు మరణించినట్లు మేము నిర్ధారించాం. వెంటనే సంబంధిత వజ్రపుకొత్తూరు ఎస్ఐ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ గారికి, ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ఈ విషయాన్ని తెలియజేశాము. వెంటనే ఎస్ఐ గారు కూడా 1 గంటలోనే సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేసుకొని ఎఫ్ఐఆర్ పూర్తి చేశారు. నిన్న రాత్రి 10 గంటలకు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తమరు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వారు త్వరగా పూర్తి చేసి మత్స్యకారుడికి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రమాద బీమా ఉందో దాన్ని తొందరగా ఆ కుటుంబాన్ని అందించి ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ఎందుకంటే తనకు 3 పిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి 2 అమ్మాయిలు. వారు కూడా వివాహం చేసుకొని వారి బ్రతుకులు గడుపుతున్నారు. తనకు 1 భార్య ఉంది. ఆ భార్యకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకొని ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న కొత్తపేట పంచాయతీ వజ్రపుకొత్తూరు మండలంలో గల నిన్న సాయంత్రం మత్స్యకారులు ప్రతిరోజు ఏదే విధంగా వేటకు వెళ్తుంటారు సాయంత్రం పూట. అదేవిధంగా 5 గంటలకి ఈవినింగ్ తెప్పలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి. లోపలికి వెళ్ళిన సమయంలో కెరటాలు దాటిన తర్వాత సుమారు 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి హఠాత్తుగా తెప్ప లాగుతుండగా తెడ్డులు అకస్మాత్తుగా పడిపోయారు లాగుతూ. ఆ సమయంలో తోటి మత్స్యకారులు అతను సముద్రం లోపలికి పడకుండా పట్టుకొని పైకి లాగి తెప్పలు వేశారు. ఆ సమయంలో తోటి మత్స్యకారులు కూడా చాలా కంగారు పడి ఒడ్డుకి వాళ్ళకి ఏదో విధంగా సురక్షితంగా తనను తీసుకుని వచ్చారు. 6-10 నిమిషాలకి ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ 1 కిలోమీటర్ నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. ఆ తరుణంలో మేము అధికారులకు అందరూ కూడా తెలియజేసి ఎస్ఐ గారికి, ఎఫ్డిఓ గారికి, అలాగే రెవెన్యూ శాఖ కూడా ఫోన్ చేయడం జరిగింది. దీని మీద ఎస్ఐ గారు స్పందించి వితిన్ 1 అవర్లో మా పంచాయతీకి ఇచ్చేసి మా సమస్యలను అన్ని కూడా పరిశీలించి స్టేట్మెంట్ తీసుకున్నారు. దాని మీద అలాగే ఎంఆర్ఓ కూడా తెలియజేసి అతను కూడా దీని మీద యాక్షన్ తీసుకున్నారు. తొందరగా ఇది ఎవరైతే చనిపోయారో గుంటు ఎర్రయ్య ఆ వ్యక్తికి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా మన మంత్రి గారి దృష్టిలో కూడా నేను పెట్టాను. మా మత్స్యకారులకి ఇలా జరిగిందని రాత్రి ఫోన్ చేయడం జరిగింది. న్యాయం చేస్తామని అతను మాట ఇచ్చారు. అలాగే మత్స్యకారు తరపు నుండి ఎఫ్డిఓ గారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నేను న్యాయం చేస్తానని ఎఫ్డిఓ గారు కూడా తెలియజేశారు. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గుంట ఎర్రయ్య ఫ్యామిలీకి న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుకుంటాను. మా పంచాయతీ తరపు నుండి ప్రజలందరం కూడా, అలాగే నేను కూడా కోరుకుంటాను. ఇది ఖచ్చితంగా నెరవేరాలని మా ఆశీస్సులు. ధన్యవాదాలు.